కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీమిండియాకు కీలక ప్లేయర్లు. ఏళ్లుగా భారత్కు సేవలందిస్తున్నారు. ఫార్మాట్ ఏదైనా తమదైన ముద్ర వేస్తున్నారు. లంక టూర్లోనూ భారీ అంచనాల మధ్య బరిలో దిగారు. అయితే టీ20 వరల్డ్ కప్ తర్వాత సీనియర్లిద్దరూ పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత దాదాపు నెల రోజుల పాటు రెస్ట్ తీసుకున్నారు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశారు. సైకలాజికల్గా రిలాక్స్ అయ్యారు. శ్రీలంకలో ఫ్రెష్గా అడుగుపెట్టారు. తొలి వన్డేకు ముందు దొరికిన సమయాన్ని ప్రాక్టీస్కు పర్ఫెక్ట్గా వినియోగించుకున్నారు. ప్రాక్టీస్కు ప్రయారిటీ ఇచ్చారు. నెట్స్లో తీవ్రంగా శ్రమించారు. బ్యాట్తో తగ్గేదే లేదన్నట్టుగా చెలరేగిపారు. భారీ షాట్లతో విజృంభించారు. ఆత్మవిశ్వాసంతో కనిపించారు. కోహ్లీ, రోహిత్ ఆటను చూసి గంభీర్ ఆశ్చర్యపోయాడు. వాటే షాట్స్ అన్నట్టుగా షాక్ అయిపోయాడు. హిట్ మ్యాన్ విరాట్ అలవోకగా బంతిని తరలించిన తీరుకు ఫిదా అయిపోయాడు. ప్రాక్టీస్ సమయంలో కోహ్లీ, రోహిత్తో కలిసి మాట్లాడాడు. ముఖ్యంగా విరాట్తో గంభీర్ బాండింగ్ ఎలా ఉంటుందన్న వారికి సమాధానమిచ్చారు. సరదాగా మాట్లాడుతూ కనిపించారు. తమ మధ్య విభేదాలేమీ లేనట్టుగా ఫోజులిచ్చారు. 2023 ఐపీఎల్లో విరాట్, గంభీర్ మధ్య జరిగిన వాగ్వాదం అప్పట్లో దుమారం రేపింది. లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ముగిశాక ఇద్దరూ సై అంటే సై అన్నట్టుగా వాగ్వాదానికి దిగారు. సోషల్ మీడియాలోనూ దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కోహ్లీ, గంభీర్ ఇద్దరూ ఢిల్లీ వాళ్లే. గతంలో టీమిండియా తరపున కలిసి ఆడారు. డొమెస్టిక్ క్రికెట్లోనూ ఢిల్లీ తరపున కలిసి ఆడారు. అయితే ఈసారి ఐపీఎల్లో మాత్రం ఇద్దరి మధ్య ఫ్రెండ్లీ వాతావరణం కనిపించింది. ఒకరినొకరు గౌరవించుకున్నారు. నవ్వుతూ హగ్ చేసుకున్నారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. టీమిండియాకు హెడ్ కోచ్ అయ్యాక కోహ్లీతో తనకు ఎలాంటి గొడవలు లేవని గౌతీ చెప్పేశాడు. ఇద్దరి లక్ష్యం టీమిండియాను గెలిపించడమే అన్నాడు. విరాట్ కూడా తమ దృష్టి ఆట మీదే ఉంటుందన్నాడు. రోహిత్తోనూ గంభీర్కు మంచి బాండింగ్ ఉంది. హిట్ మ్యాన్ ఆట తీరును గతంలో గౌతీ పొగిడిన సందర్భాలున్నాయి. టీమిండియాకు విరాట్, రోహిత్ చాలా కీలకమని ఇటీవలే గంభీర్ తన అభిప్రాయం చెప్పాడు. ఫిట్గా ఉంటే వచ్చే వన్డే వరల్డ్ కప్లోనూ సీనియర్లు ఆడొచ్చన్నాడు. మొత్తంగా స్టార్స్ మధ్య బాండింగ్ అదుర్సని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.